ఇవాళ ఎన్ని రోజులకు బీర్ తాగిపోతుంది బాబా తాగిపోయలేదు. ఇప్పుడు మంచిగా తాగిపోతున్నాయి నువ్వు చాలా మంచిగా బాబా. ఇగో ఈ బీర్ మొత్తం నేను తాగుతా. దాయిరం కథం అయిపోయింది బాబా. ఇంకేం సంగతి అంత మంచిదేనా? ఒక్కటే ఒడిచింది, ఇంట్లో సగం కాలైంది. ఇంకా అంత మంచిదేనా? బాగా రోజులకు దర్శనం అయితే బాగా రోజులకు అంటే బాగా రోజులకు తాగు బాబా. తాగు 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 తాగి తాగకుండా మాట్లాడు బావా. మరి అంత మంచిదే కదా, ఏం పని చెప్తుంది ఏంది బాగా బీది ఈగల బీద ఏం బీద ఇది? ఏం బీది ఇది? కింగ్ఫిషర్ బీద బాగా బందవుతుంది బావా. ఈ ఒక్క బీదికే మరి అంత తింపినట్టు అవుతుంది. అది ఏంది అట్లా ఒకటే బీదకు ఏమన్నా స్టాండర్డ్ బీర్ కదా? మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళి దింపుతుంది. ఇది మొత్తం తాగేటోళ్ళకి ఎట్లుంటుందో బావా. ఇంకా కొంచెం తాగు, సాయంత్రం తాగేసి తాగు పోసేద్దాం ఒక్కసారి ఇట్లా. ఏది ఏమైనా కానీ బావా ఇసుంటి బీర్ నేను చూడలేదు బావా. నా మాట ఇసుంటి బీర్ నేను చూడలేదు. నేను ఎన్ని తాగినా కానీ ఇసుంటి బీర్ చూడలేదు. ఇదాన్ని ఇసుంటి బీర్ చూడలే. అమ్మా గిట్లుంటాయి అమ్మ బావా. నాకు ఇట్లా ఏమైతుంది ఏమైతుందంటే ఏం చెప్పాలా బావా? వీధికి ఎక్కింది. ఇప్పుడు ఎట్లున్నదంటే బావా ఒక ముచ్చట చెప్తావు. ఏంది? ఇగో ఏమో కనిపిస్తుంది. ఏంటిది? ఏమో కనిపిస్తుంది. ఆకాశం అంతా కనిపిస్తుంది. ఆకాశం కనిపిస్తుంది. మన ఊరు కనిపిస్తుంది బావా. ఏ బావా బాగా ఎక్కింది మరి నీకు నీకేమైనా కనిపిస్తున్నా? నాకేం కనిపిస్తుంది? ఏం కనిపిస్తలేదు. తాగలేదా? తాగినా మరి నీకెందుకు కనిపిస్తలేదు? ఏమో మరి నీకేమో తాగినావా మరి ఇట్లా? మొత్తం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం మన ఊరంతా కనిపిస్తుంది. ఏంటిది కానొచ్చేది? ఊరు మొత్తం కనిపిస్తుంది. ఊరు అంటే ఊరు ఎక్కడ? మన ఊరే. మనూరే మొత్తం కనిపిస్తుంది. కసిరు కథ ఇదంతా కనిపిస్తుంది. మరి మా ఇల్లు కాస్తుందా? మీ ఇల్లు కనిపిస్తుంది. కనిపిస్తుందా? అరే రామ బాగా గుర్తుందా? వస్తుందా? ఉన్నది తాగు పోతాను. అదే ఉన్నది తాగు. మీ ఇల్లు కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఏమున్నది? వాళ్ళు మా ఇంటికాడ మీ వాళ్ళు ఒకటి అటు ఇంటికి బాత్రూమ్ కట్టిన. అదే బాత్రూమ్ తాను చెప్తుంది కానీ వాళ్ళు వాళ్ళు ఏమో నాకు ఏం తెలుస్తుంది కానీ తాను చెప్తుండే. బాగా తాను చెప్తుండే. వాళ్ళు తానం అయితే చేస్తున్నారు కనిపిస్తున్నది. అరే చేస్తోళ్ళు వాళ్ళు మీ ఇంటి వాళ్ళే. అయ్యో మరి అయితే చూడక అటు చూడకు చూడకంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కింది, అది మీది పోయింది, అంత కనిపిస్తుంది. చూడకే నువ్వు జర అటు చూడకు ఇంకా వేరే గట్టాల చూడగా అటు చూడకే. చూసుడు కాదు అని ఆగు. ఏం కాస్తుంది మరి? అదే బాత్రూమ్ కదా తానం చేస్తుంది కనిపిస్తుంది అని చెప్తుంది కదా. అరే ఆడోళ్ళు అమ్మవాళ్ళే ఆడోళ్ళే. అరే అటు చూడకే జర అటు చూడకు. చూడదంటే ఏం చేయాలి? కనిపించబట్టే అటు చూడకే. ఇక తలకాయ కనిపిస్తుంది. తలకాయ కనిపిస్తుంది ఏం చేయాలి? అరే తలకాయ ఇంకేమైనా కనిపిస్తుందా? ముఖం కనిపిస్తుంది. అరే రామా అదంటే ఆగుతా. అదే బంద్ చేయి. అదే నేను ఇంతకు ముందు ఉంచుకున్నది మా ఇంట్లో కిరాయికున్నది. మరి అయ్యో అది చూడక జరా నేను ఇంతకు ముందు దాన్ని ఉంచుకున్నది మా ఇంట్లో కిరాయికున్నది. దాన్ని నువ్వు అడిగి ఏమన్నా బంద్ చేయి. బంద్ ఎట్లా చేయాలా? ఇంకెటన్నా చూడే. ఇంకెటన్నా చూడు. ఇప్పుడు అద్దు అటు చూడకు. అది కనిపిస్తుంది బావా. ఇప్పుడు అద్దు అటు చూడకు. చూడద్దంటే ఆగుతా. అదే ఇప్పుడు అది మొత్తం కనిపిస్తుంది. అటు చూడకే అటు చూడకు. తాళ చేయగానే నేను ఇంతకు ముందు చూసుకున్నది బాధ నీకు. చూడకు అటు చూడకు మా లవరు. నువ్వైతే నీకు ఏమైనా ఎక్కిందా? లేదు. ఎక్కింది అబ్బో ఎక్కింది కానీ ఏదో కంట్రోల్ ఇంటికి వచ్చిన చుట్టాము ఎట్లా కాపాడుకోవాలని కంట్రోల్ చేస్తున్నా. నాకైతే బాబా నువ్వేమన్నా నాకైతే ఏం మనసు పడతలేదు. బాగా ఎక్కింది. నీ దండం పెడతా నీకు బీరు ఓపించి దండుగా అయిపోయింది.
అటు చూడకే నువ్వు కొద్దిగా నీ దండం పెడతా అటు చూడకే అది బంద్ చేయి కొద్దిగా అది బంద్ చేయి నువ్వేమన్నా అట్లా కాదా నువ్వు కొద్దిగా బంద్ చేయి నువ్వు అది జ్యూస్ బంద్ చేయి కొద్దిగా నీ దండం అది పెడతా కనిపిస్తుంది బావా, నేను బీరు ఓపిసి నేను తప్పు చేసిండే అది కనిపిస్తుంది బీరు ఓపిసి నేను తప్పు చేసిండే బాబా కళ్ళు మూతలు పడుతుండే ఏదైనా నువ్వు అటు జ్యూసుడు బంద్ చేయి నీ దండం పెడతా కానీ అటు జ్యూసుడు బంద్ చేయి కొద్దిగా నువ్వు అటు జ్యూసుడే బంద్ చేయి నీకు మళ్ళీ ఓపి అని బీరు ఓపిసి తప్పు చేసిండే బావా నువ్వేమన్నాడు కానీ నేనేం బంద్ చేస్తా కానీ బంద్ జ్యూసుడు చేస్తా బంద్ చేయి నీకు దండం పెడతా కానీ నీ దండం పెడతా కానీ బంద్ చేయి అది చూసుడు అది ఒకసారి కనిపించాక ఎట్లా బంద్ అయింది అదే అది చూడకే నీ దండం పెడతా కానీ అది చూడకు ఆ జ్యూసుడు బంద్ చేయ కొద్దిగా నువ్వు నీ దండం పెడతా జ్యూస్ బాబా మరి ఇప్పుడు ఎన్ని సీజన్లు ఆయన ఏ 2-3కి గిట్లా అవుట్ అయితే ఎట్టనే ఇక మంచిగా ఊరినాటి ఇట్లా మంచిగా ఉండదు అదే మా వాళ్ళు చెప్పిర్రు అంత ఏమో కనబడుతుందట మరి మా వాళ్ళు కొద్దిగా నాకు చెప్పిర్రే నిజమే ఆయన వచ్చిన మా బావకు తాగిపిస్తే తాగిన మొత్తం అంతా కలిసిర్రు మరి ఇట్లా మీరు బాగా మంచిగా రాక రాక వచ్చిన మంచిగా ఎక్కింది కిక్కు మంచిగా ఎక్కింది తాగిండు తాగదా నేను తాగిపించి ఈ లంగా బాగా నువ్వు నమ్మకు ఒకటే మరి మీ బావకు నువ్వు ఎన్నడూ ఒబ్బేలే ఏ పోపించిన రాక కలిసిర్రు అని ఇప్పుడే సమయమని ఇప్పుడే సమయమని మస్తు చేస్తున్నారు ఏమో అంత బాగా కనబడుతుంది అంటారు మా వాళ్ళు మరి చెప్పు గుట్టలలో ఉన్నది అలా అవునా మొత్తం గుట్టల రాజ్యం గుట్టల రాజ్యం వాళ్ళది వాళ్ళ ఇంటికాడ ఎటు సైడ్ ఉంటది కొత్త బంగ్లానా కడాకు కట్టుకున్నారు కాదు వీళ్ళు కడాకు కట్టుకున్నారు కాదే మీరు మేము కడక కట్టుకున్నాం కడక కనబడుతుంది కడక కనబడుతుంది మరి వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటాయి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏదో పనిపోతారు అయినా నీకెందుకు బాగా ఆగాల గురించి కాదు ఆడ వాళ్ళ ఇంటికాడ మరి ఆడ చూడే మా నీకు దండం పెడతా కానీ ఇది చూసుడు అదే ఆయనకే పట్టలేదు నీకేం పట్టే మీ ఇల్లు చెప్పమంటే చెప్తాను మీ ఇల్లు నీ దండం పెడతా ఆ జ్యూసుడు పెట్టకే అది నేను ఉంచుకున్నదే అయ్యో దాన్ని మళ్ళీ ఈ మాట వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది వాళ్ళదంతా మంచిగా ఉంది వాళ్ళది ఇగో ఉంటుంది అయ్యో ఇగ అంటే అదేంటిది ఇగ అంటే అదేంటి ఇగ అంటే గింత అంటే ఏంటిది అదేనే బాగా నీకు తెలియదు గింత ఊకే దీన్ని లఘుతా మాట్లాడి గింత ఉంటుంది గింత గింత అంటే అదేంటిది నాకు తెలుస్తలేదు దానం దానం అది ఇంటికాడ బాబా గోడ పొంటి ఊకొరద్దు అట్లా ఊకొరద్దు ఉన్నది 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 ఉంటే మరి ఎట్లా తీద్దామా తీద్దామా తీద్దాం మరి ఎప్పుడు బామే ఏ బాబా ఇంకొక బీద ఏ ఇప్పటికే నువ్వు ఒక్క బీద ఇప్పుడు నువ్వు ఒక్క బీద తాగుతావా మరి ఇంకోటి ఇంకా రెండు తెప్పియాలా చాలా ఒకటి ఒక్క బీద అయిపోయి ఆయన కాంతి తినేవాంటి ఇప్పుడే ఊగుతున్నావు ఇక ఇంకా కొద్దిగా నువ్వు వాడనే నాకే తీద్దాం బా నీ పేరేం పేరు నా పేరు లింగన మరి ఏం కావాలి నీకు గీడి కావాలి చెప్పిన నీకు ఏం కావాలి నీకు ఏం కావాలి ఏం కావాలి నీ ఇంటికాడ బాగా అయింది అది తీసుకో నువ్వు ధనవంతుడు అవుతావు అది నాకేం కావాలని నాకు ధనమే కావాలి మరి తీసుకో ఒక బీద అయిపోయి ఒక బీద అయిపోతా తాగిపిస్తా తీసాక తాగిపోతా మరి బా తీసినాక తాగిపోతావు గడప తీసుకోపో గడప తీసుకోపో తీస్తావో తీయనా తీస్తావో నీకు నాకు ఒక్క చేరితే తీసిస్తా అది ఇవో బావా ఇవో నువ్వైతున్నావు ఏ బా చెప్పే ఇవో నువ్వైతున్నావు నాడి మీద ఇవో బావా ఇవో మంచిగా చెప్తున్నాను నువ్వైతే మధ్యాహ్నం ఉన్నావు ఈ పిల్లవాసి తీసిస్తా ఇప్పుడు అందులో 2 కోట్లకు ఉంటుంది బావా 2 కోట్లకు నీ ఇల్లు ఎంత ఉంటుంది నా ఇల్లా 2 లక్షలు 2 లక్షలు బావా ఇలా ఇల్లు నాకు రాసి ఆ 2 కోట్లు ఇచ్చేస్తా ఓకే బీద దాయిపిస్తాను 2 బీద అయిపోతారు ఓకేబా మరి నాకేమి ఇస్తారే బీరు పోపిస్తే అని అయిపోతారు కదా బా బీద అయిపోతారు కదా ఇంకా ఒప్పుడు కట్ చేస్తుంది అది 2 కోట్లకు ఉంటుంది బా ఇంకానా నువ్వు మంచిగా 2 బీద అయిపోయావు నేను తీసి ఇప్పుడే ఇగో 2 కోట్లకు ఉంటుంది నీ ఇల్లు 2-3 లక్షలు ఉంటుందా ఇగో నీకు ఇల్లు నాకు ఆ పాత్ర నాకు రాసి ఇక నీకు చేతులు పెడతా ఇక నువ్వు మంచిగా అమ్ముకొని 2 కోట్లకు మంచిగా పెద్దగా కట్టుకో పెద్దగా కిరాయికి ఇచ్చుకో కాంప్లెక్స్ కట్టుకో ఇంకా 2-3 కోట్లకు ఉంటుంది ఇక ఇంత మాట బావా ఇక నువ్వు అవుతున్నావు నువ్వే మధ్య పడుతుంది రేపు ఏదన్నా కానీ నువ్వు నాకు నువ్వే కిమ్మతావు సరేనే సరే మనం గడప తీసుకో తీసుకుంటా
నువ్వు ఈయన పడుతున్నావు నువ్వు ఆడ తీస్తావు ఈయన పడుతున్నావు ఇంకా తాగుతాను పడుతుంది దీనికి ఈయన వాడ పడుతుంది భూమి పడుతుంది తేకుండా గడప తీసుకో చేతి పట్టుకో బాబా ఈ చేతి పట్టుకో ఈ చేతి పట్టుకో బాబాకి చేతి పట్టుకో చెప్పకు అడగాస్తుంది ఏంటి అట్లా ఇదేనా పక్కనే పక్కనే నువ్వు మధ్యవర్తి కూకుండు బావా ఇవాళ బీరు తాగిపోయాలి ఇవాళ అవుతుందా ఆయే బాబా ఇవాళ అవుతుందా ఇవాళ తీస్తా అవే అమ్మో వాళ్ళకి చెప్పద్దు బాగా చూడు మాట ఇచ్చిన తప్పదు రెండు బీర్లు నీళ్ళు నాకు రాసి సంతకం పెట్టాలి ఓకే ఇది అమ్ముకో వాళ్ళకి చెప్పకు వాళ్ళకి చెప్ప దాచిపెట్టుకో దాచిపెట్టి రెండు బీర్లే కాయలు సంతకం పెట్టి ఇది పాడు పోతే నీకు 2 కోట్ల ఆస్తి పో కొంచెం పట్టుకో వాళ్ళకి చెప్పకు వాళ్ళకి చెప్ప మంచిగా మంచిగా కట్టుకోవాలి మళ్ళా కట్టుకోవాలా నన్ను మీరు ఇక ఆయన తీసుకొని వస్తాడు ఇక మనం తీసుకోవాలి ఆయన అయితే సంతకం పెట్టుకొని తీసుకొని వస్తాడు సంతకం మనతో పెట్టించినా కదా మనతో పెట్టించినావా మనం దావా చేసుకోవాలి ఓకే ఓకే మరి దావత్ అయితే ఇయ్యాలా దావత్ ఇస్తున్నా కదా మరి మాట మీద ఉండవు దావత్ తాగిపిస్తా 2 తాగిపిస్తా పోతున్నా పోయేస్తాం మరి ఇది మనకు స్వామి చల్లకుండా మనకు మంచిగా ధనం ఇచ్చిండే మనకు ధనం ఇచ్చిండు స్వామి చల్లకుండా స్వామి ధనం ఇచ్చిండు మనకు మనం బంగ్లా కట్టుకుందాం ఇల్లు అంతా అమ్మేసిన ఖైదం కూడా సంతకం పెట్టి ఇచ్చేసిన ఇక మనం ఓ బంగ్లా కట్టుకుందాం ఇక ఇక అబ్బా ధనం ఇచ్చిండు ఏమిచ్చిండు గదంతా మట్టే ఉన్నది ఏమిచ్చిండు గిట్లు ఇచ్చిండు మరి ఇదే ధనం ఇదే మనకు మట్టి ఏంది ఇదే ధనం మనకు ఇచ్చింది స్వామి ఇచ్చుడు మనకు స్వామి ఇక మనం ఇప్పుడు బంగ్లా కట్టుకుందాం మట్టికి మురిసినవు ఇల్లు అంతా నాశనం చేసినవు ఏంది ఇది అయ్యో దేవుడా అయ్యో ఏది ధనమాన్ని ఇచ్చింది కానీ స్వామి ధనం ఇచ్చింది స్వామి ఇల్లంతా నాశనమైంది అయ్యో ఏంది మరి నేను అయితే ధనం ఐదు కూడా సంతకం పెట్టి ఇచ్చింది ఇల్లు
లేకుండా చేసినావు, జాగ లేకుండా చేసినావు. ఆ ఇల్లు మరి మన ధనం ఇచ్చి ఇల్లు అమ్మేసిన రామ 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 ఇదేందుకు గిట్ల చేసినావు అంత ధనం కాదు ఏం కాదు. దేవుడా దేవుడా స్వామి ఇచ్చాడే, స్వామి ఇచ్చిండు మరి నువ్వెందుకు భవిష్యవు దేవుడా. నీకు ఇదేంది కొంపంతా నాశనం అయిపోయి ఇల్లు నా గంగలు వాయో దేవుడా గిట్ల గిట్లా అయిపోయానే కథ గిట్లా ధనమని ఇచ్చిండు ఇల్లు కొత్తగా ఇల్లు అమ్మితి ఇల్లు అమ్మితి కైలం పెట్టిన అంతా ఇచ్చిన ఇల్లు అంతా ఇచ్చిన ఇప్పుడు చూసే వారికల్లా మట్టి ఉన్నదట, ఇలా మట్టి ఉన్నది. తిండికి లేకుండా నువ్వు కయ్యాల పడ్డవేమో ఎక్కడ కాకుండా ఎత్తి నమ్మద్దు ఏదో మనం పని చేసుకుని పేపర్ రాసి ఇచ్చినా అయిపోయింది. ఇక ఇప్పుడు అన్నా పని చేసుకుని పడతాం. ఇక ఏం చేద్దాం, ఇక నమ్మం నమ్మం ఇక ఎవరు నమ్మం నమ్మం ఇక ఎవరు చెప్పం ఇక తీర్చారా ఏది ఉంటే అట్లా అవుతుంది. లెక్కలు కట్టం చేసుకొని బతుకుంటే ఏం కాదు. ఏం చేస్తాం, ఓ పని అవుతుంది మోసం. ఇక నమ్మద్దు, ఇయ్యద్దు, పెట్టద్దు, ఏడ్చుడద్దు, ఇక బాధపడవు. ఇక చూస్తున్నారు కదా ఈ చిన్న వీడియోలో. ఇప్పుడు మేమంతా చేసిందంతా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినాం. ఇదంతా మా స్టాఫ్ అన్నమాట. చూస్తున్నారు కదా మా యొక్క యూట్యూబ్ ఛానల్, మా స్టాఫ్. ఇప్పుడు మీ ముందు చూస్తున్నటువంటి చిన్న వీడియో ఏం చేసినా చూస్తాను కదా, మీ వీడియో అంతా చూడండి. ఇది అంతా కల్పితం అండి, కేవలం కల్పితం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి చేసినటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే ఈ రోజులో చాలా మోసాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి మోసాలను ఎప్పుడు కూడా నమ్మొద్దని చెప్పడానికే ఈ వీడియో తీసినాం. చూస్తారు కదా ఎలా ఉందో, ఎంత మోసపూరితంగా ఉంటుందో. ఇట్లాంటి చాలామంది మోసపోతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం మళ్ళీసారి మోసపోకుండా ఉండడానికి, బలంగా దిట్టంగా ఉండడానికి ఏ చిన్న విషయాన్ని కూడా నమ్మొద్దనే ఉద్దేశంలో ఈ షార్ట్ వీడియో తీసినాం. చూస్తున్నారు కదా వీడియో, మా వీడియో ఎలా ఉందో చూస్తున్నారు కదా. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో మొత్తం కామెంట్ చేస్తూ ఉండండి రూపంలో. మేము కామెంట్స్ మాకు ఇంపార్టెంట్ అనమాట. చూస్తున్నారు కదా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే.